గోపాల్ గారు, సార్. జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఎక్కడికెక్కడ బంధించడం, అరెస్ట్ చేయడం కావచ్చు, లేకుంటే సంఘీభావం తెలిపే విషయంలో కావచ్చు, చాలా చూశారు. ఈవెన్ మీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఏంటనుకోవాలి ఇవన్నీ? ఇది ఇది యాక్చువల్ గా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ నాయకులకు చాలా మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారి భార్యను ఎగతాళి చేస్తూ, లేకపోతే లోకేష్ గారి పుట్టుకను ఎగతాళి చేస్తూ నిసిగ్గుగా అసెంబ్లీలో మాట్లాడి ఆ రోజు మానసికంగా దాడి చేశారు. ఇప్పుడు శారీరకంగా దాడి చేసే విధంగా ఈ రోజు బరి తెగించి మరొక అడుగు ముందుకేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి కేవలం ఆయన ఏదో విధంగా ఆ రోజు అసెంబ్లీలో మానసిక దాడి చేస్తే ఈ రోజు శారీరకంగా దాడి చేయించాలి, పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఆయన్ని, లేకపోతే చిత్రహింసలకు గురి చేయాలని ఒక దురుద్దేశంతో చేసిందని ఈ రోజు ప్రజలకే కాదు ప్రతిపక్షాలు కూడా క్లియర్ గా ఇదే మాట్లాడుకుంటున్నాయి. మేము కూడా అదే అంశం మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 4.5 సంవత్సరాల నుంచి చేసినటువంటి తప్పిదాలని కప్పిపుచ్చుకుంటూ, ఎందుకంటే ఈ 175 ఎందుకు రావు అని చెప్పే మా సంక్షేమ పథకాలు ప్రజల్లో విపరీతంగా ఉన్నాయన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద ప్రశ్నలు చేసినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పకపోగా వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తూ పోలీసు వ్యవస్థని, కోర్టులను అడ్డు పెట్టుకుని ఈ విధంగా చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాక్షన్ సంస్కృతికి అదొక నిదర్శనం అండి. ఎందుకంటే గతంలో జనసేన పార్టీ అధ్యక్షుడు నోవటెల్లా హోటల్లో వైజాగ్ లో ఉన్నప్పుడు కూడా శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీ మధ్యలో పోలీసు వ్యవస్థను పంపించి వేలల్లో ఆ రోజు కనీసం సుమారుగా నాకు తెలిసి 1,00,000 మంది ఆయన ఫాలో అవుతా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక పట్టుమని ఒక 200 మంది పోలీసులు పంపించారంటే నిజంగా ఏదైనా సంఘటన జరిగి అక్కడ ఏమన్నా తిరగబడి ఏమన్నా జరిగి ఉంటే ఏంటంటే పరిస్థితి అంటే ఏదో రకంగా అలజడి సృష్టించాలి, ప్రతిపక్షాలను నోళ్ళు ముయించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని పార్టీలో లేక వాళ్ళ పార్టీల్ని ముందుకు రాకుండా చేయాలి అని ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అతనికి ఉన్నటువంటి నేతృత్వం ఏదుందో అదంతా పైశాచికం ఏదుందో ఈ విధంగా చూపిస్తా ఉన్నాడు.